హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే సేరమేని పకోడీ అయితే చూపించబోతున్నానండి. చాలా క్రంచిగా కరకరలాడుతూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా ఈ సేరమేన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. ఎంత బాగా కడుక్కుంటే అంత బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో ఒక వెన్నపూసలాగా మనకి జిగురుగా తగులుతూ ఉంటుంది. అంటే వెన్నపూస ఎలాగైతే మన చేతికి అంటుపోద్దో అలా అంటుపోద్దండి. దానివల్ల మొత్తం చేతి నిండా ఉంటుంది. సో అందుకని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు ఉప్పు వేసి కూడా కడుక్కోండి. ఒకసారి కడుక్కుని శుభ్రంగా ఒకవైపున పెట్టుకోండి. ఈ సేరమేని చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగానే చేసేసుకోవచ్చు. ఎంత ఒక 50 రూపాయలు వచ్చేస్తుంది సేరమేని అనేది. ఇప్పుడు ముందుగా కడుక్కున్నాం కదండి, దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకుని దీంతో పాటు కొద్దిగా సాల్ట్, అదేవిధంగా మసాలా అంటే గరం మసాలా గట్రా వేసుకుని లేదా చికెన్ మసాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంతేకాదు దీంతోపాటు నార్మల్ మసాలా పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని పెట్టుకోండి. ఇలాగా ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదండి. మనకి శనగపిండి పెద్దగా పట్టదు, ఓ మాదిరిగా పడుతుంది. చూడండి, చూసారు కదా, శనగపిండి ఓ మాదిరి పట్టింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని వేడెక్కిన తర్వాత వీటిని అయితే బాగా వేపేసుకోండి. అంతేకాదు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా బర్త్డే పార్టీస్ అలాగే ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు బయట వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తాం కదా. ఆ ఇచ్చేటప్పుడు నార్మల్గా మీరు ఏం పళ్ళాలు కానీ లేదంటే ఇత్తడి పళ్ళాలు కానీ అవి ఏమి ఇవ్వద్దండి. నేను ఎందుకంటున్నానంటే అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అలా ఇచ్చుకోవాలి. ఏదైనా గిఫ్ట్ ఇచ్చామంటే ఒక ప్లాంట్ ఇవ్వండి. అది ఫ్రూట్స్ కాసేదైనా లేదా ఫ్లవర్స్ గట్టా పూసేదైనా ప్లాంట్ అనేది ఇవ్వండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లైఫ్లో మర్చిపోరు. అది ఎదిగే కొద్దీ కూడా గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటివి ఇచ్చుకోవటం వల్ల మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పలానా రోజున వాళ్ళు ఇచ్చారు ఈ మొక్క, ఇప్పుడు బోల్డని కాయలు కాస్తున్నాయి అని అంటారు. సో ఇలా ఎవరన్నా బర్త్డే పార్టీస్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకోండి. మొక్కలు గట్ట ఇచ్చుకోండి ఎవరికైనా ఇచ్చుకోవాలనిపిస్తే కనుక. నాకైతే అలా అనిపించింది. సో దీంతోపాటు ఇప్పుడైతే బాగా వేగిపోయినాయండి. బాగా క్రంచిగా వేపుకోండి. సిమ్లో పెట్టుకుని వేపుకోండి. అన్నీ వేపుకున్నా సరే చూడండి, చాలా కరకరలాడుతూ ఉంటాయండి. చాలా బాగుంటాయి. దీంతోపాటు నేను పచ్చిమిరకాయలు కూడా వేపేస్తున్నానండి. చూసారు కదా, పచ్చిమిరకాయలు కొద్దిగా ఘాటు చేసుకుని వేపుకోండి, లేకపోతే పేలుతాయి కదా. సో పచ్చిమిరకాయలు వేపుకున్న వెంటనే మీరు కొద్దిగా సాల్ట్ అనేది ఆ పచ్చిమిరకాయలకు రాసేస్తే బాగుంటుంది. ఇలా వేగిపోయిన వాటికి కొద్దిగా సాల్ట్ అనేది, కొద్దిగా కారము అలాగే మసాలా కూడా జిమ్ముకోండి. చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టాము. అంతేకాదు ఇవి పప్పుచారులోకి కానీ నార్మల్గా చారులోకి కానీ, అంతేకాదు నార్మల్ స్నాక్స్గా కూడా తినొచ్చు. అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ డెకరేషన్ అయితే చేసేసాను. సో మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసేస్తాము. అసలు ఎంత క్రంచిగా ఉన్నాయంటే మేము తింటాం. చూడండి, ఒకసారి సౌండ్ పెడతాను, చివరి దాకా చూడండి. చాలా క్రంచిగా ఉన్నాయి. బాగా అంటే కరకరలాడుతూ ఉన్నాయి. చాలా బాగా కుదిరినాయి కూడా. చూడండి, మీలో ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగానే. సో ఎలా ఉన్నాయో ఎలా కుదిరినాయి అని కూడా చెప్పండి ఒకసారి. అంటే మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియాలి కదా, అందుకనే పెట్టమంటున్నాను. సో అంటే ఒక్కొక్కరికి ఒకలా కుదురుతాయండి, చూసుకుని చేసుకోవాలి. ఇవి కరకరలాడతాయండి. ఒకసారి మేము తినే వీడియో కూడా మామూలుగా తీసి పెట్టాము, చూడండి, చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్.